రాజైన దర్యావేషు దినములలో దానియేలు ఒక ప్రధాన అధికారిగా రాజు ఆస్థానంలో ఉన్నాడు. దానియేలు భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలిపినవాడు. బబులోనుకు బానిసగా కొనిపోబడ్డాడు, కానీ బబులోను యొక్క మురికిని తనకు అంటకుండా జాగ్రత్త పడినటువంటి పరిశుద్ధుడు. అన్య దేశంలో ఉన్నప్పటికీ తన దేవుని యందు భయభక్తులు విడువక ఆయనను హత్తుకొని తెగించి దేవుని కొరకు సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి దానియేలు. దానియేలుని దూత అన్నాడు, నీవు బహుప్రియుడవు అని. ఎవరికి ప్రియుడు? దూతకు ప్రియుడా, ప్రభువుకు ప్రియుడా అంటే దేవునికే ప్రియుడు. దానియేలు క్రమశిక్షణకు మారుపేరు. క్రమము కలిగిన ప్రవర్తనకు మనం మోడల్గా తీసుకోవాలంటే దానియేలు మనకి పక్కా సూటబుల్ అన్నమాట. క్రమము కలిగినటువంటి జీవితం, క్రమశిక్షణ కలిగిన జీవితం. రెండవది నమ్మకత్వానికి ప్రతీక. ఎక్కడ కూడా రాజు ఆస్థానంలో తను జాబ్ చేస్తున్నాడు, ఒక జాబ్ హోల్డర్ ఆయన. బానిసగా వెళ్ళాడు, దేవుడు అతనికి తోడై ఉన్నందున అతను ఉద్యోగాన్ని పొందాడు అనమాట, ఒక అంతస్తును పొందాడు ఆస్థానంలో, ఒక అధికారి అయ్యాడు. తనకి ఇవ్వబడిన బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా లోపం లేని వ్యక్తి ఆయన. ఎంతగా అంటే అతని అభ్యున్నతిని, అతని నమ్మకత్వాన్ని, అతని క్రమాన్ని, క్రమశిక్షణని, రాజు అప్పగించిన పనిని బాధ్యతగా అతడు చేసేటువంటి విషయాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యసనపడేంతగా నమ్మకత్వాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తిగా మనం దానియేలు గురించి చెప్పుకోవచ్చు. దేవుడు అతను ఎంతగా బ్లెస్ చేశాడంటే, ఆశీర్వదించాడంటే, హెచ్చించాడంటే, ఒక బానిసని ఒక ప్రధాన అధికారినిగా చేసి పడేశాడు. ఒక అట్టడుగు స్థాయి నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ కొంతమందిని మించిపోయినప్పుడు ఆటోమేటిక్గా కొంతమందికి మన మీద అసూయ కలగటం అనేది సహజమైన విషయమే, ఖచ్చితంగా కలిగిద్ది. అది వీడెవడరా బానిసలాగా వచ్చాడు, ఇప్పుడు రాజుకు సమీపమైనటువంటి అధికారి అయిపోయాడు, వీడిని ఎట్లా పాడు చేయాలా, వీడిని ఎట్లా భ్రష్టు పట్టాలా, వీడు ఎట్లా హోదా నుంచి కింద పడిపోవాలా, అతన్ని పదవి నుండి తప్పించడం కాదు, ఏకంగా ప్రాణమే తీసేయాలి, చచ్చిపోవాలి అతడు బ్రతికి ఉండకూడదు. బ్రతికుంటే మళ్ళీ ఎట్లన్నా మళ్ళీ ఎక్కుతాడు, అసలు ఉండకూడదు. ఎందుకు అంత పగబట్టారు అంటే, ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి అధికారులు కావచ్చు, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు కావచ్చు, ఒకడు నమ్మకంగా ఉన్నాడంటే సచ్చినట్టు మిగిలిన వాళ్ళందరూ నమ్మకంగా ప్రదర్శించాలి, నమ్మకంగా ఉండాల్సిందే. ఒకడు నమ్మకంగా పనిచేశాడంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా సచ్చినట్టు నమ్మకంగా పనిచేయాల్సిందే. లేకపోతే అధికారులకు దొరికిపోతారు. ఫలానా వ్యక్తి ఇన్ని గంటలు నమ్మకంగా పనిచేస్తున్నాడు, ఇది ఇంత రికార్డ్ రెడీ చేశారు, ఇంత వర్క్ జరిగించారు, మీరు ఎందుకని చేయలేదని అంటారు. అందుకే సాధ్యమైనంత వరకు ఈ కార్యాలయాల్లో నమ్మకంగా చేసేవాడిని కూడా పని కట్టుకొని చెడగొడతారు. సాధ్యమైనంత వరకు అడ్డు తగులుతారు. అర్థం చేసుకో, నువ్వు అట్లా ఉంటే మేము అలా ఉండాల్సి వస్తుంది, మా బాధ నీకు అర్థం కావటల్లా, నీకే ఇబ్బందులు లేవు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని అర్థం చేసుకో, నువ్వు అలా చేయవాకు అని పనిగట్టుకొని నమ్మకంగా ఉన్న వ్యక్తుల్ని కూడా చెడగొట్టి వాళ్ళ వలె మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సహజంగా అన్ని స్థలాల్లో కాకపోయినా 3 భాగాలు అంతే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఒక వ్యక్తి నమ్మకంగా చేస్తుంటే చూసి ఛాలెంజ్గా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా నమ్మకంగా మారిపోయిన దాఖలాలు లేకపోలేదు. కానీ దానియేలు విషయంలోకి వచ్చేటప్పటికి, దానియేలు మొట్టమొదట పరదేశి, వేరే దేశానికి చెందినవాడు. రెండవది కుటుంబ బాధ్యతల నేపథ్యం ఏమీ లేనోడు, సింగిల్ పర్సన్. మూడవది స్థానికంగా ఎవరికి తెలియనటువంటి వ్యక్తి, అతనికి స్థానికంగా ఫ్రెండ్స్ లేరు, స్థానికంగా బబులోను వాస్తవ్యులు ఎవరు కూడా అతనికి తెలియదు. పరదేశి, పరవాసి. ఇక్కడ బంధు జనావళి, స్నేహితుల్ని కలిగి ఉన్నవాళ్ళు, స్వదేశీయులు. తర్వాత వాళ్ళకు కుటుంబాలు ఉండొచ్చు, ఎందుకంటే తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా పనిష్మెంట్ పొందినట్టుంది బైబిల్లో.
సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండి ఉండొచ్చు. సో దానియేలు ప్రశాంతంగా ఉన్నాడు, అతను నమ్మకంగా చేయగలుగుతాడు, మా కుదరట్లా వానిలాగా చేయటానికి అని కనిపెట్టి ఎట్లనన్నా కానీ ఇతన్ని పాడు చేయాలి. ఎట్లా అంటే ఏకంగా చంపేయాలి, అసలు బతికొండు కూడా చచ్చిపోవాలి ఈ దానియేలు అనేవాడు అని పగబట్టారు. దేవుని కొరకు నిజాయితీగా నిలిచినవాడు, పనిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించేవాడు తప్పకుండా శోధనలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎదుర్కొంటాడు. అదంతే. మనుషుల చేత ఎదుర్కొంటాడు, దయ్యాల చేత కూడా ఎదుర్కొంటాడు. దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాలు శోధించడం మొదలు పెడతాయి. పై అధికారికి నువ్వు నమ్మకంగా ఉంటే నీ పక్కోళ్ళు శోధించడం మొదలు పెడతారు. ఫ్యామిలీలో నువ్వు నీ భర్తకు నమ్మకంగా ఉంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన స్త్రీలు నిన్ను శోధించి నిన్ను కూడా పాడు చేయడానికి ట్రై చేస్తారు. నువ్వు చదువుకునే కాలేజీల్లో మిగిలిన ఆడపిల్లల్లాగా మిగిలిన మగపిల్లల్లాగా నువ్వు ఉండకుండా నువ్వు ప్రత్యేకంగా జీవిస్తుంటే, అబ్బో వీడియోడు ప్రత్యేకంగా ఏదో స్పెషల్గా కనపడుతున్నాడో, అందరూ ఏంటో వీడిని తెగ మెచ్చుకుంటున్నారు, వీడి రంగేందో తేలుద్దామని చిన్నగా కూడా బురదలో లాగడానికి ట్రై చేస్తారు. ఆడపిల్లలు అంతే. మనందరమేమో తేడాను, ఆమె ఒక్కతే పరిశుద్ధురాలా, ఆమె సంగతి కూడా తేలుద్దామని అవసరమైతే ఇతరులని ఆ వ్యక్తి మీదకి ప్రేరేపించి డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని కోసం నిలబడితేనేమో దయ్యాలు ఎగబడతాయి మన మీదకి. మనుషులకు నమ్మకంగా ఉండాలని ప్రయత్నిస్తేనేమో సాటి మనుషులు మన మీదకి ఎగబడతారు. మొత్తం మీద ఇవి తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే అక్కడ దానియేలు ఎదుర్కొన్నాడు. దానియేలు మీద కుట్ర బన్నారు, వేట కుక్కల్లాగా వెతికారు, ఎక్కడన్నా ఏ తప్పులోనన్నా దొరుకుతాడేమో బుక్ చేద్దామని. ఎక్కడ వాళ్ళు విమర్శించడానికి అవకాశం లేకుండా తన సమస్త ప్రవర్తన యందు నిర్దోషంగా నడుచుకున్నాడు ఆయన. అణువున వెతికారు ఆయన్ని. ఒక్క చోటైనా సరైన రిమార్కు కనుక్కోలేకపోయారు. చివరికి వాళ్ళే ఒక పథకం బన్ని ఆ పథకం ప్రకారం దానియేలును ఇరికించారు. ఈరోజు నీ నిర్దోషత్వాన్ని బట్టి దేవుని ముందు కానీ సాటి మనుషుల ముందు కానీ నువ్వు కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి కొంతమందికి నువ్వు శత్రువు అయి ఉండొచ్చు. నీకు దేవుడు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి ఒకరికంటే మిన్నుగా నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దాన్ని బట్టి ఇతరుల ద్వేషానికి, అసూయకి, కక్షకి నువ్వు కారణమయ్యావేమో. అయితే నీ తోటి వారికి, సాటి వారికి నువ్వు ఇబ్బందికరంగా, తలనొప్పిగా తయారయ్యావేమో. కానీ దానియేలు మార్పు లేని వ్యక్తిగా నిలిచినట్టు నీవు మనుషుల ఒత్తిడికి, ప్రేరణకు లొంగొద్దు. నువ్వు ఎలా ఉన్నావో అలానే దేవుని మార్గంలో ముందుకు సాగు. చూసుకోవాల్సిన కార్యాలన్నీ దేవుడే చూసుకుంటాడు. గుంట తవ్వువాడే దానిలో పడునని వాక్యంలో రాయబడి ఉంది. ఎదుటి వాళ్ళని పాడు చేయాలని ఎవరైనా దుర్యోచనతో దుర్మార్గపు క్రియలు జరిగిస్తే దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఎవరిని పాడు చేయాలని ఇటు గుంటలు తవ్వుతున్నాడు, వాడు ఇంకా ఆశీర్వదించబడతాడు, అభివృద్ధిలోకి వెళ్తాడు. ఒకడి కోసం తవ్వాడు కదా గుంట, ఆ గుంటలోకి వాడే వచ్చి పడతాడు. లోకంలో సింపుల్గా ఒక మాటతో చెప్పారు, చెరపకురా చెడేవు. గుంట తవ్వుదాం అవతలోని పడేద్దామంటే నువ్వు పడతావరా పోయి దానిలో. అట్లాంటి పిచ్చి చేష్ట చేయకరని పెద్దోళ్ళు లోక జ్ఞానంతో చెప్పారు. మనకైతే ఇంకా నిజమైన దేవుడు తెలుసు, ఆయన చేసే కార్యాలు తెలుసు. సరే, దానియేలు విషయంలోకి వచ్చేటప్పటికి ఎలా ఇరికిద్దాం అని ఒక స్కెచ్ గీశారు. ఎక్కడన్నా చూడు, ఎక్కడ కూడా తన ప్రవర్తనలో లోపం లేకుండా నడుచుకుంటున్నాడు, లెక్క సరిగా ఉన్నాడు. నిజంగా ఒక మనిషి అంత క్రమంగా ఎదుటి వ్యక్తులు వెతుకుతుంటే ఏ లోపం కూడా దొరకకుండా నిర్దోషంగా బ్రతకడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎవరైనా ఆరోపిస్తే అవి అబద్ధాలే, ఎవరైనా నిందిస్తే అవి వట్టి నిందలే తప్ప రుజువు చేసే దమ్ము కానీ నిజమని రూపించే దమ్ము కానీ ఎవడికి లేదు. కేవలం అసూయతో, వ్యసనంతో, కక్షతో, ఈర్ష్యతో, ద్వేషంతో మాట్లాడుతున్న మాటలే అని ఇట్టే అర్థమైపోతుంది దానియేలు విషయంలో. కాబట్టి ఏదో లేనిపోయి ఆయన మీద చెప్పి మనం బుక్ చేయలేవురా, ఒకవేళ అలా చెప్తే మనం బుక్ అవుతాం అని ఒక పథకం ప్రకారం అతన్ని ఇరికించాలని. ఎక్కడ దొరుకుతాడు అంటే తన దేవుని విషయంలోనే దొరుకుతాడు. ఎందుకంటే 600
భూమి ఆకాశాలు తలక్రిందులైనా ప్రతిరోజు అతన్ని గమనిస్తున్నాం. రోజుకు 3 సార్లు అతడు దేవునితో గడుపుతున్నాడు. ఒక ప్రక్క కిటికీలు ఓపెన్ చేస్తాడు. రోజుకు 3 మార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, దినమునకు 3 మారు మోకాళ్ళుని తన దేవునికి ప్రార్థనలను, విజ్ఞాపనలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పని చెయ్యకూడదు అని ఒక చట్టం తేవాలి మనం. అసలు అది ఎట్లా సాధ్యమైంది? వాళ్ళల్లో వాళ్ళకి సంభాషణ ఎట్లా సాధ్యమైందంటే, జీవితాంతం ఒకవేళ అలాంటి నియమాన్ని మనం తేలేకపోవచ్చు, అలాంటి చట్టాన్ని మనం చేయించలేకపోవచ్చు. మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? నిద్రపోదామా? ఏం చేద్దాం? మనం పని చేద్దాం. 30 రోజులు ఎవరు ఏ ప్రార్థన చేసినా, ఏ విన్నపం చేసినా, ఏ విజ్ఞాపన చేసినా రాజుకే చేయాలి. ఎవ్వరు కూడా మనుషులకే కానీ, దేవతలకే కానీ, ఎవ్వరికి కూడా ఏ ప్రార్థన చేయకూడదు, ఏ విజ్ఞాపన చేయకూడదు, ఏ మనవులు కూడా చేయకూడదు. 30 రోజులు. ఎన్ని రోజులు? 30 రోజులా? 3 నెలల? 15 రోజులా? 1 మంత్. ఒక రూల్. అసలు దీనికి రాజు ఒప్పుకుంటాడా? మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకి ప్రశ్న, ఎందుకు ఒప్పుకోడు? రాజులు త్వరగా మునగ చెట్లు ఎక్కుతారు. మనం పోయి కాసేపు రాజును పొగిడామంటే చిటారు కొమ్మకి ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళల్లో ఒకడు వేసాడు స్కెచ్. మిగిలిన వాళ్ళంతా ఏకీభవించారు. అందరూ కలిసి రాజు దగ్గరికి పోయారు. రాజా, ఇంతవరకు ఎందరో రాజుల్ని మేము చరిత్రలో విన్నాం, కొందరిని ప్రాక్టికల్గా మా లైఫ్లో కూడా చూసాం. కానీ దర్యావేషు మహారాజా, మీలాంటి గొప్ప రాజుని ఇంతవరకు మేము చూడలేదు. ఆ దేవుడు ఎలా ఉంటాడో మాకైతే తెలియదు, కానీ ఆ దేవుని ప్రతిరూపంలాగా మీరు నిజంగా మమ్మల్ని పరిపాలించడం నిజంగా మాకెంతో సంతోషదాయకంగా ఉంది. అందుకని మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఓ 4 రోజులు మేమంతా కలిసి మిమ్మల్నే సేవించాలని అనుకుంటున్నాం. ఎవరిని? రాజువైన నిన్నే సేవించాలనుకుంటున్నాం. ఎందుకంటే కనబడని దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు, కానీ మాకందరికీ కనబడే దేవుడు అయ్యా నువ్వు. నిన్ను సేవించాలనుకుంటున్నాం. నన్ను సేవించటం ఏమిటి? దేవుడికి కదా మనందరం భక్తి చేయాల్సింది అని అంటారేమో మీరు. లైఫ్ లాంగ్ అంటలేదు సార్. 1 మంత్ అండి, 1 నెల. 1 నెల మమ్మల్ని దయచేసి మిమ్మల్ని సేవించనియండి. మా మనవులు, మా ప్రార్థనలు, మా స్తుతి అంతా కూడా మీకే చెల్లిస్తాం. ఎందుకంటే అందుకు అర్హులు సార్ మీరు, అందుకు యోగ్యులు మీరు అని చిన్నగా భజన చేసి చిటారు కొమ్మ ఎక్కాడు. చిటారు కొమ్మకి ఎక్కి అడిగాడు అనమాట. చాలా బాగుంది సరే, అలానే కానివ్వండి అయ్యా అన్నాడు. అయితే ఇంకొకటి సార్, ఇందులోనే ఒక చిన్న విషయం కూడా ఉంది. ఈ ఆజ్ఞను మీరి మేమంతా రాజ్యంలో చాటింపు వేయిస్తాం. ఈ ఆజ్ఞను మీరి ఎవడైనా తన దేవునికి కానీ, దేవతలకు కానీ మ్రొక్కినట్టు, విజ్ఞాపన చేసినట్టు, స్తుతించినట్టు, ఆరాధించినట్టు, ప్రార్థించినట్టు, మనవులు చెల్లించినట్టు తెలిస్తే అప్పుడు వాడు మీ ఆజ్ఞను మీరాడు గనక వానికి శిక్ష ఏంటి అన్నాడు. ఇలా అన్నారు. అది కూడా మీరే చెప్పండి. ఏం లేదు మహారాజా, మీరు మాకు దైవ సమానులు, దేవుడంతటి వారు, దేవుడే మీరు. గనుక మీ దగ్గర నుండి ఆజ్ఞ జారీ అయిందంటే రాజ్యంలో ప్రతి పౌరుడు వినాల్సిందే. దాన్ని వినకపోతే వానికి ఇవ్వబడే శిక్ష కూడా తీవ్రంగా ఉండాలి, లేకపోతే జనులు మిమ్మల్ని లెక్క చేయరు. అందుకని మీ ఆజ్ఞను మీరి ఎవరైనా తన దైవానికి ప్రార్థిస్తే వారిని సింహాల గుహలో వేయునట్లు సెలవివ్వండి. మరి అంతే కదా, రాజ్యంలో మరి ఆజ్ఞ జారీ అయిందంటే మరి నా ఆజ్ఞ మీరితే నాకు కూడా కోపమే కదా, తప్పకుండా అలాగే కానివ్వండి అని ముద్ర ఇచ్చాడు. ఇంకేం, సూపర్గా స్కెచ్ ఫలించింది. అద్భుత. వెంటనే దండోరా వేయించేశారు. రాజ్యం అంతటా కూడా ఈ సంగతిని, ఇలాంటి శాసనం ఒకటి జరిగినదని అంతటా చాటింపు వేయించారు.
30 దినములు రాజుకే తప్ప ఎవ్వరికి ఏ విజ్ఞాపనలు చేయకూడదు, ఏ మనవులు చేయకూడదు, ఏ విధంగానూ స్తుతించకూడదు, ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు. ఎవరు ఏది కావాలన్నా, ఏది అడగాలన్నా, ఏది చెప్పాలన్నా, ఏ మయంపరచాలన్నా రాజునే అని చాటింపు వేయించారు. ఇంత స్కెచ్ ఎవరి కోసం అండి? చూడండి, ఒక భక్తిపరుణ్ణి అడ్డుకోవడానికి ఒక రాజ్యమే తల్లకిందులు కావాల్సి వచ్చిందంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం. మేల్కున్నారా? ఒక రాజ్యమే తల్లకిందులు కావాల్సి వచ్చిందంటే అది సామాన్యమైన విషయమా? రాజ్యమే తల్లకిందులు అయిపోయింది. ఈయన దెబ్బకి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడు రాజుకు నమస్కారం చేయాల్సి వచ్చింది. ఇదంతా ఎవరి కోసం? ఒక్క మనుషుని కోసం. ఎవరా ఒక్కడు? దేవునికి నమ్మకమైన మనుష్యుడు. తన దేవునికి నమ్మకంగా నిజాయితీగా నిలిచినటువంటి ఒక నీతిమంతుణ్ణి, ఒక భక్తిపరుని అడ్డుకోవడానికి ఓరే నాయనా, ఎంత రిస్క్ చేశారో చూడండి వాళ్ళు. అది తన భక్తునికి దేవుడిచ్చినటువంటి శక్తి, అది భక్తుని కెపాసిటీ. రాజ్య దగ్గర ఉండేటువంటి వ్యక్తులు, టోటల్ రాజ్యమంతా గందరగోళం కావాల్సి వచ్చింది. ఇంత శాసనం నిజంగా రాజును ప్రేమించా? అది బొంద, రాజును ప్రేమించి కాదు. పోనీ సమాజాన్ని ప్రేమించా? అది కాదు. ఒక్కటే, దేవుని దాసుడైన దానియేలును చంపగూరి ఎంత పెద్ద పని చేశారో చూడండి వాళ్ళు. అంటే దేవుని కొరకు నిలిచిన వాని విషయంలో ఇంత స్కెచ్ జరిగిద్దనమాట. దేవుని కొరకు నీతియుక్తంగా నిలిచి దేవుని కొరకు మంచి ఫలం ఫలించాలని ఎవరు కోరుకున్నా, ఆయన పక్షంగా ఎవరు నిలిచినా, ఆ వ్యక్తికి మరుగున, ఆ వ్యక్తికి చాటున సాతాను సంబంధులు, దురాత్మ సంబంధులు ఇలా స్కెచ్లు గీసుకుంటూ ఉంటారన్నమాట. పాడు చేయటానికి, పతనం చేయటానికి, దెబ్బ కొట్టడానికి, నాశనం చేయటానికి, గుంటలు తీయటానికి. అయితే ఈ శాసనం దానియేలుకు కూడా తెలిసింది. దానియేలు ఏం చేస్తాడు? నాకు తెలిసి చిరునవ్వు నవ్వుకొని ఉంటాడు. ఎందుకో తెలుసా? తనంటే వ్యసన పడేవాళ్ళు ఎవరో ఆయనకు తెలుసుగా. ఆయన అభివృద్ధి చెందుతుంటే ఏడ్చుకుని గందరగోళం అయిపోయే రకాలు ఎన్ని ముఖాలు ఉన్నాయో తెలుసుగా. అద్దంలో మన ముఖం మనకు కనపడినట్టు ఎదుటివాని మనసు మనకు అర్థమైద్ది అని సామెతల్లో ఉంది. మరి అవతల వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే మనకు అర్థమైద్ది. కొంతమంది ఏమీ లేనట్టు నటిస్తారు, అయినా సరే అర్థమైద్ది. నా దగ్గర కూడా రకరకాలుగా కొంతమంది వస్తూ ఉంటారు, అందరినీ గమనిస్తూ ఉంటాను. నేనేం బయటపడను, వాళ్ళ శోపంతా తెలుసు నాకు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నా సార్ లోపల. శరీర సంబంధంగా కొంచెం వ్యతిరేక భావాలు ఉంటే అయినా సరే వాళ్ళు లేదు ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే, నేను కూడా ప్రైజ్ లార్డ్. అయితే దేవుని వాక్యం ఎరుగుదును, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది, కపటపు నడత మంచిది కాదు అని. అవతలోడు ఒకవేళ కపటంగా నటించని, కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను పొగిడి మాట్లాడతారు, పక్కకు పోయి ప్రసంగాల్లో నా గురించి మాట్లాడతారు. వాళ్ళకి ఏదన్నా అవకాశం వచ్చిందంటే నేను చూసి నవ్వుకుంటా, ఇంత కపటత్వాన్ని గడుపులో పెట్టుకు మళ్ళీ ప్రసంగంలో ఎందుకు నేను నమ్మలేదు అని. అంటే పాపం తెలియదు, ఇలా ఉండకూడదు, ఇది దేవునికి నచ్చదు, ద్వంద్వ వైఖరిని దేవుడు ఇష్టపడడు అన్న విషయం గ్రహింపు లేదు. సౌలు మనసులాగా దావీదు ఎదురుపడ్డప్పుడేమో నాయనా దావీదా అంటాడు, మళ్ళీ ఈటి తీసుకొని వెంటబడతాడు ఆడబొడుద్దామా అని. అంటే సేవకులు తేడా నేను అనలే, అందరూ అట్లా లేరులే, కొంతమంది తగిలేరన్నమాట. వాళ్ళను కూడా ప్రేమిస్తాను నేను, దేవునికి స్తోత్రం. ఎందుకంటే దావీదు సౌలును ప్రేమించినట్లే నేను ప్రేమిస్తాను. వాళ్ళకి తెలియదు, శరీరానుసారంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. నాతో ఉన్నోళ్ళతో అంటాను, ఫలానా వ్యక్తి ఇలా మాట్లాడాడు, ఫలానా విషయం ఇలా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే, వాళ్ళు పిల్లలే పోనీయండిరా అంటాను నేను. పిల్లలు అంటే ఆత్మీయ పరిపక్వతలోకి రాని వ్యక్తులు, ఇంకా మెచ్యూరిటీ కాల, అభివృద్ధి చెందల, విస్తరించాల, ఏదో 4 మాటలు తెలిసినంతవరకు ఎదుటి వాళ్ళకి చెప్తున్నారు, కానీ వీరే ఇంకా పరిపూర్ణంగా ఎదగలేదు. అందుకే శరీరం ఇంకా పనిచేస్తున్న కారణం చేత
అలాంటి తిప్పలు పడుతున్నారు. పోనీండి నాయనా అని దాటి వెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళు నా ఎదుటికి వచ్చినప్పుడు నా వంతు నేను యథార్థంగా ప్రేమిస్తాను. నేను ఏదన్నా చేయదగ్గ మేలు ఉంటే చేస్తాను. కొంతమంది మేలు పొందుతారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. కొంతమంది మేలు పొంది కూడా పక్కకు పోయి గుంట తీసే వ్యవహారం ఉంటుంది. తీసుకుంటే నాకేం ఇబ్బంది. ఇప్పుడు బైబిల్లో దావీదు, దానియేలు, భక్తులందరూ ఉన్నారు. వాళ్ళకి ఎంతోమంది ఎన్నో రకాల గీశారు, కానీ గీసిన వాళ్ళు బలయ్యారు, కానీ పాపం వాళ్ళకేం కాలేదుగా. దేవునికి ఏం మహిమ. కాబట్టి దేవుని చేతికి అప్పచెబుతాను. ఒకటే నాకు తెలిసిన ఆధారం దేవుడేగా. ఎక్కడ ఎవడు ఏ గుంట తవ్వుతున్నాడో నాకు తెలియదు నాయన. మరి మొర్దెకాయికి తెలుసా అయింది హామాను స్కెచ్ గీసాడని? తెలుసా? తెలీదు. ఆయన నిద్రపోతున్నాడు. దేవుడు చేసే పని దేవుడు చేశాడు.